నా పేరు బొల్లంపల్లి అజయ్ కుమార్. నేను గట్ల నరసింగపూర్ గ్రామ సర్పంచ్ని. మొన్నటి ఎలక్షన్లో ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్ని. అయితే గత సంవత్సరం అక్టోబర్ నెలలో ముంతా తుఫాను తీవ్ర వర్షపాతం అనేది మన భీందరపల్లి మండలంలో వర్షపాతం నమోదైన విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే ప్రకృతి వైపరీత్య కారణంగానే ఈ గత ప్రభుత్వం కట్టించిన ఈ కల్వర్ట్ అనేది పూర్తిగా ధ్వంసమైన సంగతి మీకు కూడా కళ్ళకు కానవస్తుంది. అదేవిధంగా జరిగిన ఈ ప్రమాదం జరిగిన వెంటనే, ఈ కల్వర్ట్ కూలిన వెంటనే నెక్స్ట్ డేనే మన స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితిని తను సందర్శించిన వెంటనే దీన్ని ఒక 3 నెలల్లో నేను తిరిగి నిర్మాణం చేపట్టి మీ యొక్క ప్రయాణానికి సౌకర్యంగా ఉండే విధంగా నేను చేస్తానని మాట ఇచ్చి వెళ్ళడం జరిగింది. దాని విషయంలో ప్రతి పత్రికా ప్రకటనలో కూడా రావడం జరిగింది. న్యూస్ ఛానల్లో ఇది దాదాపు అక్టోబర్ నెల అంటే ఇవి 6 నెలలు, అవి 2 నెలలు, మొత్తం 8 నెలలు కావస్తుంది. 8 నెలల నుంచి ఇదే తీవ్ర అవస్థలు పడుతున్నాం. సరే, ఇక అక్టోబర్ నెల నుంచి మనకు ఇప్పుడు చలికాలం మరియు వేసవికాలం అయినందున కొద్దిగా మేము సర్దుకొని వెళ్ళడం జరిగింది. మన మరమ్మత్తు చేసిన డైవర్షన్ రోడ్ నుంచి సర్దుకొని వెళ్ళడం జరిగింది. ఈ ల్యాండ్ వేరే వాళ్ళది, ల్యాండ్ వేరే వాళ్ళది. మనకు మరమ్మత్తు చేసుకోవడానికి మనకు రోడ్డు డైవర్షన్ కోసం ఇవ్వడం జరిగింది. కాకపోతే రేపు మళ్ళీ వర్షాకాలం అధికంగా ఉన్న రోజు ఏమైందంటే ఈ లో లెవెల్ మరమ్మత్తు చేసి మీరు చూడొచ్చు, అటు ఒకసారి అటు తిప్పి చూడొచ్చు. లో లెవెల్లో చిన్న పైపులు వేసి మనకు మరమ్మత్తు చేసిళ్ళు. ఇదే ఇంత పెద్ద కల్వర్టునే వర్షపాతంతో మొత్తం ధ్వంసమైన పరిస్థితి. ఈ చిన్న పైపులు వేసి మరమ్మతులు చేసిన కారణంగా రేపు గ్రామంలో సరే ప్రసవించే తల్లులు ఉంటారు, నెల నిండిన గర్భిణీలు ఉంటారు, మరియు ఏదైనా ప్రమాదం జరిగిన వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు మాకు వేరే రోడ్ లేదు. ఇది ఇప్పుడు మీరు వచ్చేది మాకు గట్ల నరసింగపూర్ గ్రామానికి మెయిన్ రోడ్ ఇది. ఒకవేళ మీ ములకనూరు గ్రామానికి వెళ్ళాలన్నా, ఉస్మానాబాద్ గ్రామానికి వెళ్ళాలన్నా కూడా కొత్తకొండ తీసుకోవాల్సిన పరిస్థితి. అదే ములకనూరు నుంచి వయా ముత్తారం, కొత్తకొండ నుంచి గట్ల నరసింగపూర్కి వచ్చినట్టయితే దాదాపు 30 నుంచి 60 నిమిషాలు, గంట సమయం రావడానికి వెళ్ళడానికి అంబులెన్స్కి. మెయిన్గా సరే ఎవరైనా ఏ పనుల నిమిత్తమైనా, కాలేజీ నిమిత్తమైనా, రేపు ఇంకా ఏదైనా ఉద్యోగ రీత్యా అయినా కూడా ఒక అర్ధగంట ముందు వెళ్తారు ఎవరైనా. ఇప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్ కొద్దిగా ముందు అర్ధగంట ముందు చేస్తారు. ప్రమాదం అనేది చెప్పి రాదు. గర్భిణీ స్త్రీలకు కానీ ఇంకా ఏదైనా ప్రమాదం జరిగిన ఊర్లో ఇంకేదైనా విపత్కరమైన పరిస్థితి జరిగినా కూడా మనకు అంబులెన్స్ వచ్చి మనకు వయా ముత్తరం నుంచి కొత్తకొండ మీకు వెళ్ళి ఈ గట్ల నరసింగపూర్ గ్రామానికి రావడానికి 30 మినిట్స్ పడుతుంది. అదే మనకు ములకనూరు నుంచి అదే డైరెక్ట్ వస్తే 5 మినిట్స్ లో అయిపోతుంది. అంబులెన్స్ 5 మినిట్స్ లో వచ్చేస్తాం మన గ్రామానికి. 5 మినిట్స్ లో అంబులెన్స్ వస్తుంది. మరి ఇప్పటికు 2.5 సంవత్సరాలు అవుతుంది ఈ ఎమ్మెల్యే, మీ మినిస్టర్, మంత్రి గారు ఉండి పొన్నం ప్రభాకర్ చాలా అభివృద్ధి చేశాడని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు వాళ్ళ నాయకులు. మరి ఇదే ఇంత దారుణంగా ఉంది. నేనేమంటున్నా అంటే అతను ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక అత్యున్నతమైన పదవిలో కొనసాగుతున్నాడు. మన స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు, బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, ఒక నెలన్నర క్రితం కూడా మనకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొత్తకొండ దేవస్థానం వీరభద్ర స్వామి సాక్షిగా అపాయింట్మెంట్ ఇస్తే ఆడికి వెళ్ళినా నేను ప్రాధాయపడ్డ ఈ రోజే టెండర్ కంప్లీట్ అయితే రేపు వర్క్ స్టార్ట్ అవుతుంది అని ఒక 10 మంది సర్పంచ్ల ముందు నాకు మాట ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతగా నేను దండం పెట్టి కూడా సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ సార్ అని చెప్పేసి వచ్చిన. అది కూడా జరిగి కూడా నేను వినతి పత్రం ఇచ్చి కూడా ఇప్పుడు దాదాపు నెలన్నర దాటి 2 నెలలు కావస్తుంది. మాట ఇచ్చి నాకు కూడా నేను సర్పంచ్ అయినాక కూడా మా ప్రజల పక్షాన, మా గ్రామ ప్రజల పక్షాన పోయి వినతి పత్రం ఇచ్చి కూడా నేను ప్రాధాయపడ్డాను సార్ దగ్గర. ఈ రోజు టెండర్ కంప్లీట్ అవుతుంది, రేపు మీకు వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అంటే నేను మా గ్రామ ప్రజల పక్షాన కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. ఇప్పుడు చూస్తేనేమో ఈ విధంగా ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు నెలన్నర అయింది. ఆయన తలుచుకుంటే మనకు దెబ్బల కొలవలేదు అన్నట్టు ఆయన ఒక రాజు అనే ఒక మన నియోజకవర్గానికి ఒక రాజు స్థానంలో ఉన్నాడు. మీ చిన్న పదవులు ఇవి వచ్చినా కూడా ఇవి 5 ఏళ్ల వరకే, సార్ది కూడా 5 ఏళ్ల వరకే పదవి కాలం. ఆయన ఒక రాజు స్థానం ఉన్నాడు కాబట్టి నేను ఒకటే ప్రాధాయపడుతున్నా. మళ్ళీ మీ మీడియా ముఖంగా నేను సార్ను ప్రాధాయపడేది ఏంటంటే, సరే వెంటనే క్యూరింగ్ అంది 1 నెల రోజులలో మనం బ్రిడ్జి నిర్మించలేము. కాకపోతే ఈ లో లెవెల్ మరమ్మతును పెద్ద పైపులు వేసి హై లెవెల్ మరమ్మతు చేసినట్టయితే ఎంతో కొంత రాకపోకలకైతే మేము అడ్డంకులు కాకుండా మా ప్రజలకైతే, మా గ్రామస్తులకైతే కొంత ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉంటాయి. సార్ దయచేసి దండం పెట్టి చేతులు జోడించి మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే ఈ ఒక్కసారి అటు చూపించండి. ఈ చిన్న పైపులు కాకుండా ఇలాంటి చిన్న పైపులు కాకుండా కొంత పెద్ద పైపులు వేసి ఈ మరమ్మతు రోడ్డును హై లెవెల్ మరమ్మతు రోడ్డుగా, ఒక డైవర్షన్ హై లెవెల్ డైవర్షన్ రోడ్డుగా మీరు ఒక వారం రోజుల్లో చేస్తారని నేను నమ్ముతున్నా సార్. దయచేసి ఈ యొక్క డైవర్షన్ రోడ్డును లో లెవెల్ డైవర్షన్ రోడ్డు కాకుండా దానికి రోడ్డుకు సమాంతరంగా
ఇంకొక 10 పైపులైనా వేసి దయచేసి దీన్ని డైవర్షన్ రోడ్ను హై లెవెల్ తీసుకెళ్తే కొన్ని వాటర్ వెళ్ళడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. దయచేసి సార్ ఈ యొక్క నా మాట మీరు వినతిగా అనుకుంటారో మీరు ప్రాధాన్యపడతారని అనుకుంటారో దయచేసి ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేస్తారని మీ మీడియా ముఖంగా నేను ప్రాధాన్యపడుతున్నా సార్. మీరు ఫోన్లో ఉన్న మేము ఆ రోజు మినిస్టర్ గారికి 29 ఏప్రిల్ 2026 రోజున అంటే ఒక దాదాపు నెలన్నర క్రితం ఇదే వీరభద్రస్వామి గుడి దర్శనానికి వచ్చిన సారు ములకనూరులో కార్యకర్తల సమ్మేళనానికి వచ్చిన అదే మన బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నంరావు గారి దగ్గరికి ఆయన పిలుపు మేరకే మా పూర్వం అధ్యక్షుడు పిలుపు సార్ కలుస్తానంటే మేము గెస్ట్ హౌస్ వెళ్ళి కలవడం జరిగింది. ఇదే బ్రిడ్జి విషయంలో నేను ఈ లెటర్ ఇవ్వగానే తీసి మలిచి జేబులో పెట్టుకున్న అతను సార్ ఏమన్నాడంటే ఈ రోజు టెండర్ అవుతుంది రేపు పని స్టార్ట్ చేస్తామనే వెంటనే మా గ్రామ ప్రజల అవస్థ కోసం ఆ అవస్థలు చూడలేక 10 మంది సర్పంచ్ల ముందు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు తెలుపుకుంటూ 2 కాళ్ళు మొక్కడం జరిగింది. 10 మంది సర్పంచ్ల ముందట ఒక మన మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ లో ఆయన కాళ్ళు మొక్కి థ్యాంక్ యూ సార్ అని చెప్పడం జరిగింది. ఏం పర్లేదు అజయ్ నేనున్నా రేపు పని స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అనడం జరిగింది. ఇంకా కూడా నెలన్నర అయినా కూడా ఇది పని స్టార్ట్ కాలేదు. దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నా, చేతులు జోడించి కూడా చెప్తున్నా సార్ మినిస్టర్ గారు మా గ్రామ ప్రజల అవస్థలను మీరు చూడండి. మీరు ఎలక్షన్ అప్పుడే కాకుండా మరీ ఒక్కసారి కూడా కనీసం 6 నెలలకు ఒకసారైనా మా గ్రామ ప్రజల చుట్టూ తిరగాలని మా అవస్థలు తెలియజేసుకోవాలని ప్రాధాన్యపడుతున్నా సార్. థ్యాంక్ యూ.